టీటీడీ వారి క్యాలెండర్స్, డైరీస్ బుక్ చేసుకోవడానికి ముందు టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి టీటీడీ దేవస్థానమ్స్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ అడ్రెస్‌ని బ్రౌజర్‌లో ఎంటర్ చేయండి. అందులో మోర్ సర్వీసెస్ క్లిక్ చేయండి. మోర్ సర్వీసెస్‌లో అలా కిందికి వస్తే మనకు డైరీస్, క్యాలెండర్స్, పంచాంగం అనే బటన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌లో మనకు లాగిన్, ఈమెయిల్, పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ లేకుంటే ఇప్పుడు కొత్తగా సైన్ అప్ అని క్లిక్ చేసి చేయండి. నాకు ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఈ వెబ్‌సైట్‌లో నేను లాగిన్ అయ్యాను. తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక కి అలా వెబ్ పేజ్‌లో కిందికి వస్తే మనకి ఒకచోట డైరీస్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. డైరీస్, క్యాలెండర్స్ అని. ఇక్కడ మనము ఈ చెక్ లిస్ట్ చదివి ఓకే. అగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని అగ్రీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు టీటీడీ వారి ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. స్మాల్ డైరీస్, బిగ్ డైరీస్, క్యాలెండర్స్, టేబుల్ టాప్ క్యాలెండర్స్ 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4కి ప్రైజెస్ వేరు వేరు. ఇది నేను డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టాను వెబ్‌సైట్ క్లారిటీగా చూడ్డానికి. ఇందులో ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని ప్రైజు, క్వాంటిటీ అనేది మనకు క్వాంటిటీ అడుగుతుంది. ప్రైజ్ అనేది ఎంత అని మనకు చూపిస్తుంది. మొత్తం అయ్యాక మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్‌లో మనకి అడ్రెస్ అడుగుతుంది. అడ్రెస్ డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత టోటల్ ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది. తర్వాత మనం పేమెంట్ చేస్తే అవి డైరెక్ట్‌గా మనకు పోస్టల్‌లో ఇంటికొచ్చేస్తాయన్నమాట. ఇలా ముందు నేనొక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని శాంపిల్ కోసం, వీడియో కోసం చూసాను. నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుంది అని. కింద ప్రొసీడ్ క్లిక్ చేశాక ఇక్కడ ఇలా అడ్రెస్ అడుగుతుందన్నమాట. షిప్పింగ్ అడ్రెస్ మనం వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అడ్రెస్ సేమ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ టైప్ చేయకుండానే మనం ఇచ్చిన అడ్రెస్ అక్కడ వచ్చేస్తుంది. మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ అన్ని అడుగుతుంది కదా! ఇక్కడ కాస్ట్ అయితే చూపిస్తుంది. బిగ్ సైజ్ అయితే డైరీ 150, స్మాల్ సైజ్ 120, గోడకు తగిలించుకునే పెద్ద క్యాలెండర్ 130, టేబుల్ టాప్ క్యాలెండర్ అయితే 75 చూపిస్తుంది. తర్వాత మనం క్వాంటిటీ గూడా ఎన్ని కావాలనేది ఇవ్వాలి. నేను శాంపిల్ కోసం స్మాల్ డైరీస్ 2 ఇచ్చాను. మిగతావన్నీ ఒకటి అని సెలెక్ట్ చేసుకున్నాను క్వాంటిటీ. సెలెక్ట్ చేసుకున్నాక ఇదిగో అడ్రెస్ అడుగుతుంది. నేను షిప్పింగ్ అడ్రెస్ కూడా సేమ్ రిజిస్టర్డ్ అడ్రెస్ అనే సెలెక్ట్ చేసుకోంగానే నన్నింకా ఏం అడగలేదు. ముందు అడ్రెస్సే తీసేసుకుందనమాట వెబ్‌సైట్‌లో ఉన్నది. లాస్ట్‌లో లొకేషన్ ఒకటి అడిగింది. అది డిస్ట్రిక్ట్ నేను మా డిస్ట్రిక్ట్ మెన్షన్ చేశాను. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఎంత అనేది చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న క్యాలెండర్స్‌కి, డైరీస్‌కి. టోటల్ నేను 4 కేటగరీస్‌లో దాదాపు ఒక 5 ఆర్డర్ ఇచ్చాను. 5 ప్రొడక్ట్స్. దానికి టోటల్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. దాదాపు రూ. 1000 పడుతోంది నాకు. కింద మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. పేమెంట్ ఆప్షన్ అనేవి ఇచ్చారు. ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే ఒకటి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే. రెండిట్లో నేను ముందుకెళ్ళి చూసాను. నాకైతే యూపీఐ ఆప్షన్ రాలేదు మరి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇంకా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ వచ్చాయి. మీరొకసారి చెక్ చేసుకోండి ముందే యూపీఐయా లేకపోతే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా మీరు ఎందులో పేమెంట్ చేయాలనుకుంటున్నారనేది. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇలా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారానే కాకుండా తిరుమలలో కూడా ఈ క్యాలెండర్‌లు మీకు అమ్ముతారు. క్యాలెండర్‌లు, డైరీలు. తిరుచానూరులో కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం ఇలాంటి ప్లేసెస్ టీటీడీ ప్లేసెస్ ఉన్న చోట మొత్తం ఇవి అందుబాటులో ఉంటాయి. 2026 క్యాలెండర్స్, డైరీస్ కావాల్సిన వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని తీసుకోండి. లేదు అంటే ఇలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేసి మనకి ఇంటికే వస్తాయన్నమాట. ఓం నమో వెంకటేశాయ! ఆఫ్‌లైన్‌లోనే తీసుకుంటాము అనుకునే వాళ్ళకి ఎక్కడెక్కడ దొరుకుతాయంటే, తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా సేల్స్ సెంటరు,
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యాన మందిరము, శ్రీనివాసము, విష్ణు నివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి ఇవి. అంతేకాకుండా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లోని ఎస్వి ఆలయం, జూబ్లీ హిల్స్‌లోని ఎస్వి ఆలయం, బెంగుళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణ మండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నమాట టీటీడీ. సో, ఈ ప్లేసెస్‌లో గనక మీరు అందుబాటులో ఉంటే, ఈ ప్లేసెస్ మీకు దగ్గరగా ఉంటే, మీకు క్యాలెండర్ కావాలంటే ఇప్పుడే గనక మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు 2026ది. మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ స్టాక్ అయిపోయినా, లేదంటే అప్పుడు లాస్ట్ మినిట్‌లో దొరకలేదంటే గనక ఇబ్బంది లేకుండా చాలా మందికి తెలిసిన విషయమే ఇది టీటీడీ క్యాలెండర్స్ ప్రతి ఇయర్ కొనడము. ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరిగింది.